వాళ్ళ దగ్గర నుంచి 100 మంది తీసుకురావడం, వీళ్ళందరికీ పనిచేసినట్టుగా చూపించడం, 100 ఇంటూ 200 రూపాయలు వేసుకోండి, ఈ డబ్బులు వచ్చేసినట్టు ఇది తీసేసుకుని వీళ్ళందరికీ తలకు ఓ 10 రూపాయలు 5 రూపాయలు చేతిలో పెడతారు. పనులు చేయకుండానే జరిగిపోతుంది కదా. ఇప్పుడు అంతా చేస్తున్నంత మిషనరీనే కదా, ప్రొక్లైనర్లతోనే కదా చేసేది పని. రోడ్డు వేసినా, కాలువ తవ్వినా, ఏదైనా సరే మిషనరీతోనే పని చేస్తున్నారు. ఇప్పుడు ఫిజికల్గా పని చేయించే సీన్ లేదు. కాబట్టి ఈ మస్తరేసినట్టు ఇట్లా రికార్డులు చూపెట్టేసి డబ్బులు ఇచ్చేసేవాళ్ళు. కేంద్రం ఇది దుర్వినియోగం అవుతుందని కనిపెట్టాక కాన్సెప్ట్ ఏం మార్చేశారు ఇప్పుడు కేంద్రం వాళ్ళు, నువ్వు ఒక పని పెట్టుకుంటే ఆ పనికి సంబంధించిన పని ఏంటి, దాంట్లో ఎవరెవరో నాకు ముందు లిస్ట్ పంపించు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ పంపించు, వాళ్ళ అకౌంట్లో నేను డబ్బులు వేస్తా. అంటే ఇప్పుడు 100 మందితో పని చేయించుకున్నాను వీళ్ళంటే ఈ 100 మంది అకౌంట్లో కనుక కేంద్రం డబ్బులు వేస్తే ఆ డబ్బులు ఈ కాంట్రాక్టర్ వసూలు చేసుకోవడం సాధ్యమవుతుందా? అవ్వదు కదా. ఆడు పోరా అంటాడు. ఇప్పుడు కనుక జగన్ టైంలో పిల్లలకి చదువుకని చెప్పేసి డబ్బులు వేస్తే, విద్యాదీవెన డబ్బులు తల్లుల ఖాతాలు వేస్తే అది తినేసేసి వాళ్ళు జగన్ దగ్గర తీసుకొని పోండి అని చెప్పి కాలేజీలో వాళ్ళని బెదిరించినట్టు ఉంటుంది. అంతే కదా. ఈ డబ్బులు వీళ్ళు తీసేసుకున్నారు, అదేమన్నా జగన్ మాకు ఇచ్చాడు మా అబ్బాయిని చదివించినందుకు అని చెప్పారు. ఆ ఫీజులు ఎగ్గొట్టారు. అదే కదా పెద్ద గొడవ కాలేజీలను వీళ్ళందరూ కూడా ఆ టైపులో తయారైపోయింది. అందుకనేసి ఇక్కడ ఇప్పుడు కొత్తగా చంద్రబాబు గారు ఏం చేశారు, 50 మందితో ఒక కమిటీ అట, ఒక మేస్త్రి ఉంటాడట, అతను ఆధ్వర్యంలో పెట్టేటట్టు ఇప్పుడు కేంద్రానికి చెప్పారు. కానీ అదైనా ఒప్పుకుంటుందో లేదో తెలియదు. అదైనా 50 మంది